Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 50వ పర్ష కీతావో అనగా మీరు వచ్చినప్పుడు అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 50వ పర్ష. సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండములో ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క రెండవ ఆలియా వాక్య భాగములు సెఫర్ దేవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 12 నుండి 15 వచనముల వరకు. మోషే ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపిస్తూ 7 సంవత్సరాల వ్యవసాయ చక్రంలో 3వ మరియు 6వ సంవత్సరాలలో దశమ భాగం ప్రకటన చేయాలని చెప్పాడు. లేవీయులకు, పేదలకు, అనాథలకు, విధవరాండ్రకు దశమ భాగాలను వేరు చేసి ఆజ్ఞాపించిన విధంగా వాటిని సరిగ్గా పంచాలి. అప్పుడు వారు ఎలోహిం సమక్షంలో ఈ ప్రకటన చేయాలి. నేను నా ఇంటి నుండి పవిత్ర భాగాన్ని తీసివేసి లేవీయునికి, పరదేశికి, అనాథకు, విధవరాండ్రకు నీ ఆజ్ఞల ప్రకారం ఇచ్చాను. నీ నియమాలను నేను ఉల్లంఘించలేదు లేదా మరచిపోలేదు. నేను దుఃఖంలో ఉన్నప్పుడు దశమ భాగాన్ని తినలేదు. అపవిత్రంగా ఉన్నప్పుడు దానిని తీసివేయలేదు. చనిపోయిన వారి కోసం దానిని అర్పించలేదు. నేను ఎలోహిం స్వరాన్ని విని ఆజ్ఞాపించిన ప్రతిదీ చేశాను. తరువాత వారు ఎలోహింను తన పవిత్ర నివాస స్థలం నుండి చూసి ఇజ్రాయేలు ప్రజలను మరియు ఆయన ఇచ్చిన భూమిని ఆశీర్వదించమని వేడుకోవాలి. ఈ భాగం ఎలోహిం ఆజ్ఞలకు విధేయత, అసహాయుల పట్ల శ్రద్ధ మరియు దశమ భాగం యొక్క పవిత్ర బాధ్యతలను నెరవేర్చడంలో నమ్మకత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సమాజం మరియు ఎలోహిం పట్ల కృతజ్ఞత మరియు బాధ్యతను బలపరుస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.